23. అప్పుడు రాజు యూదా పెద్దలందరినీ యెరూషలేము పెద్దలందరినీ తన యుద్ధకు పిలువనంపించి యూదా వారినందరినీ యెరూషలేము కాపురస్తులందరినీ యాజకులను ప్రవక్తలను అల్పులనేమి కనులేమి జనులందరినీ పిలుచుకొని యెహోవా మందిరమునకు వచ్చి వారు వినుచుండగా యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథంలోని మాటలన్నిటినీ చదివించెను. రాజు ఒక స్తంభము దగ్గర నిలిచి యెహోవా మార్గముల యందు నడిచి ఆయన ఆజ్ఞలను కట్టడలను శాసనములను పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ గైకొని ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నిటినీ స్థిరపరచుదమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి. రాజు బయలుదేవతలకును ఆషేరా దేవికిని నక్షత్రములకును చేయబడిన ఉపకరణములన్నిటినీ యెహోవా ఆలయం నుండి యువతలకు తీసుకొని రావాలని ప్రధాన యాజకుడైన హిల్కీయాకును రెండవ వరుస యాజకులకును ద్వారపాలకులను ఆజ్ఞయ్యగా హిల్కీయా వాటిని యెరూషలేము వెలుపల కిద్రోను పొలములో కాల్చివేసి బూడిదను బేతేలు ఊరికి పంపివేశాను. మరియు యూదా పట్టణముల యందున్న ఉన్నత స్థలంలోనూ యెరూషలేము చుట్టుపక్కల చోట్ల ధూపము వేయుటకై యూదా రాజులు నియమించిన అర్చకులనేమి బయలునకును సూర్యచంద్రులకును గ్రహములకును నక్షత్రములకును ధూపము వేయు వారినేమి అతడు అందరినీ నిలిపివేశాను. యెహోవా మందిరమందున్న ఆషేరా దేవి ప్రతిమను యెరూషలేము వెలుపలనున్న కిద్రోను వాగు దగ్గరకు తెప్పించి కిద్రోను వాగు ఒడ్డున దానిని కాల్చి తొక్కి పొడుము చేసి ఆ పొడుమును సామాన్య జనుల సమాధుల మీద చల్లెను. యెహోవా మందిరమందున్న పురుషగాముల ఇండ్లను పడగొట్టించెను. అచ్చట ఆషేరాదేవి గుళ్లను అల్లు స్త్రీలు వాసము చేయుచుండిరి. యూదా పట్టణంలో ఉన్న యాజకులందరినీ అతడు అవతలికి వెళ్ళగొట్టెను. గెబా మొదలుకొని బెయర్షెబా వరకును యాజకులు ధూపము వేసిన ఉన్నత స్థలములకును అతడు అపవిత్రపరిచి పట్టణంలో ప్రవేశించువారు. ఎడమ పార్శ్వమున పట్టణపు అధికారి అయిన యెహోషువ గుమ్మముల దగ్గర నుండి ఉన్నత స్థలములను పడగొట్టించెను. అయినప్పటికీ ఆ ఉన్నత స్థలముల మీద నియమించబడిన యాజకులు యెరూషలేమందున్న యెహోవా బలిపీఠమునొద్దకు రాక తమ సహోదరుల యొద్ద పులుసులేని ఆహారము భక్షించువారు. మరియు ఎవడైనా తన కుమారునే గాని కుమార్తెనే గాని మెలేకునకు అగ్నిగుండము దాటించుటకును బెన్ హిన్నోము అను లోయలోనున్న తోఫేతు అను ప్రదేశమును అతడు అపవిత్రము చేసెను. ఇదియుగాక అతడు యూదా రాజుల సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రములను మంటపములో నివసించు పరిచారకుడైన నెతన్మెలకును యొక్క గది దగ్గర యెహోవా మందిరపు ద్వారము నుండి తీసివేసి సూర్యునికి ప్రతిష్ఠింపబడిన రథములను అగ్నితో కాల్చివేశాను. మరియు యూదా రాజులు చేయించిన ఆహాజు మేడగది పైనున్న బలిపీఠములను యెహోవా మందిరపు 2 శాలలోను మనుషులు చేయించిన బలిపీఠములను రాజు పడగొట్టించి చిన్న భిన్నములుగా చేయించి ఆ ధూళి కిద్రోను వాగులో పోయించెను. యెరూషలేము ఎదుటనున్న హేయమును పర్వతము కుడిపార్శ్వమందు అస్తారోతు అను సీదోనీయుల విగ్రహమునకు కెమోషు అను మోయాబీల విగ్రహములకును మిల్కోము అను అమ్మోనీల విగ్రహములకును ఇజ్రాయేలు రాజైన సొలొమోను కట్టించిన ఉన్నత స్థలమునకు రాజు అపవిత్రపరిచి ఆ ప్రతిమలను తునకలుగా కొట్టించి ఆషేరా దేవి ప్రతిమను పడగొట్టించి వాటి స్థలములను నరశల్యముతో నింపెను. బెతేలులో ఉన్న బలిపీఠమున్న ఉన్నత స్థలములను అనగా ఇజ్రాయేలు వారు పాపము చేయుటకే కారకులైన నెబాతు కుమారుడగు యరొబాము కట్టించిన ఆ ఉన్నత స్థలములను బలిపీఠమును అతడు పడగొట్టించి ఆ ఉన్నత స్థలములను కాల్చి పొడుము ఆగునట్లుగా తొక్కించి ఆషేరా దేవి ప్రతిమను కాల్చివేశాను. యెషయా అటు తిరిగి అచ్చట పర్వతమందున్న సమాధులను చూచి కొందరిని పంపి సమాధిలోనున్న శల్యములను తెప్పించి దైవజనుడు యెహోవా మాట చాటించి చెప్పిన ప్రకారము వాటిని బలిపీఠము మీద కాల్చి దాన్ని అపవిత్రపరచెను. అంతటా అతడు నాకు కనపరుచున్న ఆ సమాధి ఎవరిదని అడిగినప్పుడు పట్టణపు వారు అది యూదా దేశపు
నుండి వచ్చి నీవు బెతేలులో బలిపీఠమునకు చేసిన క్రియలను ముందుగా తెలిపిన దైవజనుని సమాధి అని చెప్పిరి. అందుకతడు దానిని తెప్పించుడి, ఎవడైనను అతడి శల్యమును తీయకూడదని చెప్పగా వారు అతని శల్యమును షోమ్రోను పట్టణము నుండి వచ్చిన ప్రవక్త శల్యమును తప్పించిరి. మరియు ఇజ్రాయేలు రాజుల షోమ్రోను పట్టణంలో ఏ ఉన్నత స్థలములలో మందిరమును కట్టించి యెహోవాకు కోపము పుట్టించిరో ఆ మందిరం అంతటిని యోషీయా తీసివేసి తాను బేతేలులో చేసిన క్రియలన్నింటిని ప్రకారము వాటికి చేసెను. అచ్చట అతడు ఉన్నత స్థలంలో నియమించబడిన యాజకులందరినీ బలిపీఠముల మీద చంపించి వాటి మీద నరశల్యములను కాల్పించి యెరూషలేమునకు తిరిగి వచ్చెను. అంతటా రాజు నిబంధన గ్రంథమందు రాసి ఉన్న ప్రకారము మీ దేవుడైన యెహోవాకు పాస్కా పండుగను ఆచరించుడని జనులందరికీ ఆజ్ఞాపింపగా ఇజ్రాయేలుకు న్యాయము నడిపించిన న్యాయాధిపతులున్న దినము నుండి ఇజ్రాయేలు రాజుల యొక్క యూదా రాజుల యొక్క దినములన్నింటినీ వారి వరకు ఎన్నడూ జరుగునంత గొప్పగా ఆ సమయమందు పాస్కా పండుగ ఆచరించబడెను. ఆ పండుగ రాజైన యోషీయా ఏలుబడిలో 18 సంవత్సరమందు యెరూషలేములో యెహోవాకు ఆచరించబడెను. మరియు కర్ణపిశాచి గలవారిని సోది చెప్పు వారిని గృహదేవతలను విగ్రహములను యూదా దేశమందు యెరూషలేమునందును కనపరిచిన విగ్రహములన్నిటిని యోషీయా తీసివేసి యెహోవా మందిరమును యాజకుడైన హిల్కీయాకు దొరికిన గ్రంథమందు రాసి ఉన్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకై ప్రయత్నం చేశాను. అతనికి పూర్వమున్న రాజులలో అతని వల్ల పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒకడునూ లేడు. అతని తరువాతనైనను అతని వంటి వాడు ఒకడునూ లేడు. ఆయనను మనుష్య యెహోవాకు పుట్టించిన కోపమును బట్టి ఆయన కోపాగ్ని ఇంకను చల్లారకుండా యూదా మీద మండుచునే ఉండెను. కాబట్టి యెహోవా నేను ఇజ్రాయేలు వారిని వెళ్ళగొట్టినట్టు యూదా వారిని నా సముఖమునకు దూరముగా చేసి నేను కోరుకుని యెరూషలేము పట్టణమును నా నామమును అచ్చట ఉంచుదునని నేను చెప్పియున్న మందిరమును నేను విసర్జించదని అనుకొని ఉండెను. యోషీయా చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసినదంతటిని గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. అతని దినముల యందు ఐగుప్తు రాజైన ఫరో నెకో అషూరు రాజుతో యుద్ధం చేయుటకై యూఫ్రటీసు నది దగ్గరకు వెళ్ళుచుండగా తాను ఎదుర్కొన వచ్చిన రాజైన యోషీయాను మెగిద్దో దగ్గర కనుగొని అతనిని చంపెను. అతని సేవకులను అతని శవమును రథముల మీద ఉంచి మెగిద్దో నుండి యెరూషలేమునకు తీసుకొని వచ్చి అతని సమాధి యందు పాతిపెట్టిరి. అప్పుడు దేశపు జనులు యోషీయా కుమారుడైన యెహోయాహాజును తీసుకొని అతనికి పట్టాభిషేకం చేసి అతని తండ్రికి మారుగా అతని రాజుగా నుంచిరి. యెహోయాహాజు ఏలన ఆరంభించినప్పుడు 23 వాడి యెరూషలేములో 3 మాసములు ఏలెను. అతని తల్లి లిబ్నా ఊరివాడైన ఇర్మియా కుమార్తె యగు హమ్మూటలు. ఇతడు తన పితరులు చేసినదంతటి ప్రకారము యెహోవా దృష్టికి చెడుతనము నడిచెను. అతడు యెరూషలేమును ఏలుబడి చేయకుండా ఫరో నెకో హామాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు అతనిని బంధకంలో ఉంచి దేశము మీద 70 మణుగుల వెండిని 2 మణుగుల బంగారము పన్నుగా నిర్ణయించి యోషీయా కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రి అయిన యోషీయాకు మారుగా రాజుగా నియమించి అతనికి యెహోయాకీము అని మారు పేరు పెట్టి యెహోయాహాజు ఐగుప్తు దేశమునకు కొనిపోగా అతడు అచ్చట మృతి చెందెను. యెహోయాకీము ఫరో ఇచ్చిన ఆజ్ఞ చొప్పున దేశము మీద పన్ను నిర్ణయించి ఆ వెండి బంగారులను ఫరోకు చెల్లించుచూ వచ్చెను. దేశపు జనుల యుద్ధ నుండి వారికి నిర్ణయించిన చొప్పున వసూలు చేసి అతడు ఫరో నెకోకు చెల్లించెను. యెహోయాకీము ఏలన ఆరంభించినప్పుడు 25 వాడి యెరూషలేమునకు 11 సంవత్సరములు ఏలెను. అతని తల్లి రూమా ఊరివాడైన పెదయ్యా కుమార్తె యగు జెబూరా. ఇతడును తన పితరుల చర్యలన్నిటిని ప్రకారముగా యెహోవా దృష్టికి చెడుతనము నడిచెను.